తెలుసుకోవాలి కొన్ని విషయాల్ని. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అనుభవిస్తున్నామో అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కొన్ని విషయాలు లోకంలో ఎలా ఉంటాయి అని అంటే దాని గురించి ఎంత మాట్లాడినా కూడా అనుభవానికి మనం తెచ్చుకోలేం. అనుభవానికి తెచ్చుకున్న తర్వాత మాటలు అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలి అనంటే దాన్ని కూడా ప్రసిద్ధంగా చెప్పేటటువంటి ఉదాహరణ ఏమిటి అనంటే, ఇప్పుడు పంచదార ఉంది, దాని యొక్క మాధుర్యం, పంచదార యొక్క రుచి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు తీయగా ఉంటుంది అని మనం చెప్తాం. ఇక్కడ తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని ఒక 100 సార్లు చెప్పినా కూడా ఆ మాధుర్యం ఎలా ఉంటుందనేది మనకు అనుభవానికి రాదు. ఓకే, తీయగా ఉంటుంది అని ఆయన చెప్పాడు కాబట్టి అది తీయగా ఉంటుంది టా అని మనం అంటాం, అటా అని అంటాం అంతే. పంచదార ఎలా ఉంటుందండి అని అన్నప్పుడు ఇంకొక ఆయన చెప్పిన మాటలు విని అది తీయగా ఉంటుంది అని ఇంకోళ్ళ నుంచి విన్న తర్వాత మనం ఏమంటాం, ఈయన చెప్తున్నాడు కాబట్టి పంచదార తీయగా ఉంటుందిట అని అంటాం. తీయగా ఉంటుందిట అంటే మీకు తెలుసా, మీకు ఆ తీపి ఎలా ఉంటుందనేది తెలుసా అని అంటే నాకు తెలియదు అని అంటాం. అంటే నాకు అనుభవానికి రాలి. అంతవరకు దాన్ని తిన్నని వాడు ఏమంటాడు అని అంటే, లేదు నేను తినలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈయన చెప్తున్నాడు, ఫలానా మనిషి చెప్తున్నాడు ఇది తీయగా ఉంటుందిట అని చెప్తున్నాడు అని అంటాం. అంటే అక్కడికి ఏమైంది, ఆ మాటలతో కేవలం అది ఎలా ఉంటుంది ఏమిటనేది తెలుసుకున్నామే తప్ప దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు కాదు 1000 సార్లు తీయగా ఉంటుందని చెప్పినా కూడా ఆ మాధుర్యం అనేది మనకు అనుభవానికి రాదు. అది అనుభవానికి రావాలి అనంటే ఏం చేయాలి, దాన్ని తినాలి. ఎప్పుడైతే మనం దాన్ని తింటామో అప్పుడు దాని యొక్క మాధుర్యం అనేది మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. ఆ పంచదార నోట్లో వేసుకున్నాం, దానిలో ఉన్నటువంటి మాధుర్యం చక్కగా మనకు దాన్ని అనుభవిస్తున్నాం. అప్పుడు కూడా ఇంకెవరో వచ్చి అప్పుడు మనకి సందేహం రాదు, ప్రశ్న రాదు, పంచదార ఎలా ఉంటుంది, దాని తీపిదనం ఎలా ఉంటుంది అనే మనకు ప్రశ్న రాదు. ఆ ప్రశ్నకి ఎవరో ఒకళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం తింటున్నప్పుడు కూడా ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మన పక్కన వచ్చి నుంచొని పంచదార తీపిగా ఉంటుంది తీపిగా ఉంటుంది అని చెప్పాల్సిన, తీయగా ఉంటుంది అని చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా అలా చెప్తే మనం ఏమంటాం, నువ్వు చెప్పక్కర్లేదే, నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పాల్సిన పని లేదు పో అని అంటాం మనం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే మాటల వల్ల కొంతవరకు మాత్రమే మనం విషయాన్ని తెలుసుకోగలుగుతాం. సంపూర్ణంగా అనుభవంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనంటే అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కాబట్టి అదేవిధంగా ఆ తత్వం అనేది ఏదైతే ఉందో అద్వైత తత్వం, దాన్ని పరిపూర్ణంగా సాక్షాత్కరించుకోవాలంటే మాటలు సరిపోవు. అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ మాటలు వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఆ తత్వం. కాబట్టి అటువంటి తత్వాన్ని కేవలం తన యొక్క మౌనంతో, ఆ చిన్ముద్రతో పరమాత్మ ఈ జగత్తుకి, ఆ ఋషులందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు. అయితే ఏ మాటలు లేకుండా కేవలం మౌనంతో ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం అటువంటి మహర్షులకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన మహర్షులకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. సామాన్య జనాలకి కేవలం మౌనంగా తత్వాన్ని ఉపదేశించడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. వాళ్లను కూడా ఈ మార్గంలో చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇంకా మాటలతో పని లేదు అనేంత వరకు వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు కావాలంటే మౌనంతోనే ఉపదేశిస్తే సరిపోతుంది. కానీ ముందు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వాళ్ళని అసలు ఈ మార్గంలోకి తీసుకురావాలంటే అది మౌనంతో మాత్రమే ఉంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు అనంటే ముక్త్వా మౌనం, తన యొక్క మౌనాన్ని ముక్త్వా అంటే వదిలిపెట్టి, ఆ మౌనాన్ని వదిలిపెట్టి ఆ వటవృక్షం కింద నుంచి బయలుదేరి శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అనంటే, సామాన్యంగా ఇతర జీవుల గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామనంటే పుట్టడం, జన్మించడం అని అంటాం. అంటే జన్మ మిగతా జీవులందరికీ కూడా కలిగేటటువంటిది జన్మ. కానీ భగవంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం అవతారం అని అంటాం. భగవంతుడు అవతరించాడు అని మనం అంటాం. అవతరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి, దిగడము అని అర్థం. సంస్కృతంలో అవతరించడం అంటే అవతరణ అంటే దిగడము అని అర్థం. అంటే ఏమిటి, భగవంతుడు తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాని నుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం. ఎందుకు దిగుతున్నాడు? ఒక పైన ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి హాయిగా పైనే ఉండొచ్చు కదా, ఒక మంచి స్థానంలో, అందరికంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడే హాయిగా ఉండొచ్చు కదా, అక్కడి నుంచి కిందకి దిగడం ఎందుకు?
ఎప్పుడైనా మనం పైకి వెళ్ళడానికి ఇంకా ఇంకా పై మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కిందకి ఎందుకు రావడం? ఇప్పుడు భగవంతుడు పైన ఉన్నటువంటి వాడు పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నాడు అనంటే, ఇక్కడ ఈ అవతారం అంటే దిగడం అనేది ఏదైతే ఉందో, కిందకి దిగడం అనేది ఏదైతే ఉందో, ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే ఉద్ధరణ. ఉద్ధరణ అంటే ఏమిటి? సంస్కృతంలో ఎత్తడం, పైకెత్తడం అని అర్థం. అవతరణ అంటే కిందకి దిగడం, ఉద్ధరణ అంటే పైకి ఎత్తడం అని అర్థం. అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు? తన అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్న భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు అనంటే ఉద్ధరించడానికి, అంటే పైకెత్తడానికి. ఎవరిని పైకెత్తడానికి అనంటే ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి ఉద్ధరించడానికి అని దాని యొక్క అర్థం. కాబట్టి భగవంతుడు చేసేది అవతారం. ఆ అవతారం యొక్క ఫలం ఏమిటి అనంటే ఉద్ధారం. ఎవరి ఉద్ధారం అనంటే భక్తజనోద్ధారం. ఇప్పుడు ఒకడు పైన ఉన్నాడు, ఒక వ్యక్తి లోకంలో ఒక వ్యక్తి పైన ఉన్నాడు, ఒక వ్యక్తి కాస్త కింద ఏదో గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలి అనంటే ఈ పైనున్న మనిషికే అది సాధ్యం. ఈ పైనున్న మనిషి ఏం చేయాలి? నేను ఇలాగే నిటారుగా నిలబడతాను, నువ్వు పైకి వచ్చేసేయి అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. వీడేం చేయాలి అనంటే ఆ కింద ఉన్నవాడిని పైకెత్తాలి. కింద ఉన్నవాడిని పైకెత్తాలి అనంటే అప్పుడు వీడేం చేయాలి? పైన ఉన్నవాడు కిందకు వంగాలి అథవా కిందకి దిగాలి. ఎంత సాధ్యం అవుతుందో అంత కిందకి దిగి ఒక ఆలంబనాన్ని అందించాలి, వీడి చేతిని వాడికి అందించాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ కింద ఉన్నవాడు ఈ చేతిని పట్టుకొని పైకి రాగలుగుతాడు. కాబట్టి పైన ఉన్నవాడు నేను ఇలాగే చేతులు ఎత్తుకొని ఇలాగే నుంచుంటాను, నువ్వు మాత్రం పైకి వచ్చేసేయాలంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు. పైన ఉన్నవాడు కింద కొంగి వాడి చేతిని ఆలంబనంగా కింద ఉన్నవాడికి అందిస్తే వీడి చేతిని పట్టుకొని వాడు పైకి రాగలుగుతాడు. కాబట్టి ఈ ప్రయోజనం కోసం, అంటే ఆ భక్తజన ఉద్ధరణ కోసం ఆ పరమాత్మ తనకి ఏ విధమైన ఇప్పుడు ఎవరైతే పైనున్నాడో, ఎవరైతే గుంటలో పడున్నాడో, వీళ్ళిద్దరిలో లాభం ఎవరికి అనంటే కిందున్నవాడికే. పైకి వస్తే లాభం వాడికి. పైనున్నవాడు వాడు హాయిగానే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉండొచ్చు, వాడు వెళ్ళిపోయినా వాడికేం నష్టం లేదు. వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా వాడికి ఏమీ నష్టం లేదు, వాడికి పోయేదేం లేదు. కానీ వాడు కనుక అలా వెళ్ళిపోయాడు అనంటే కిందున్నవాడికి నష్టం. కాబట్టి అక్కడికి ఏమైంది? ఆ పరమాత్మ తన యొక్క స్థితిలో తాను ఉన్నప్పటికీ, దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవంతుడు అన్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నేను నా యొక్క ప్రయోజనం కోసం చేయవలసినటువంటిది ఏమీ లేదు ఈ లోకంలో అని దీని యొక్క అర్థం. నేనేదో పొందడానికి చేయవలసినటువంటి, నాకేదో లాభం ఉంది ఇలా చేస్తే అనేటటువంటి పని ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదు. కాబట్టి నా స్వప్రయోజనం కోసం నేను చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు. అయినా కూడా లోకోద్ధరణ కోసం నేను వర్త ఏవచ కర్మణి, ఎప్పుడు కూడా నేను నా పనిని ఎప్పుడు కూడా పనిని చేస్తూనే ఉంటాను. ఈ పరిపాలన అనేది ఏదైతే ఉందో లోకోద్ధరణ అనేది, దీన్ని ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు తన యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, తనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ భక్తజనోద్ధారం కోసం ఈ విధంగా అవతారాన్ని కిందకి దిగి తాను ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది భగవంతుడు చేసేటటువంటి పని. మరి భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం కిందకి దిగుతూ ఉన్నప్పుడు మరి భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవరి కోసమైతే భగవంతుడు కిందకి దిగుతూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ పైన ఉన్నటువంటి వాడు ఒక గుంటలో పడిపోయినటువంటి వాడిని కాపాడడం కోసం కిందకి దిగాడు, వాడి చేయిని అందిస్తూ ఉన్నాడు. అప్పుడు కింద ఉన్నవాడు ఏం చేయాలి? వాడు ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటే, నేను ఇట్లాగే చేతులు కట్టు కూర్చుంటా, నన్ను అలాగే పైకెత్తేసేయండి మీరు అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. అప్పుడు కింద ఉన్నవాడు కూడా ఏం చేయాలి? వీడి చేతిని అందించాలి. వీడి చేతిని ఎత్తి వాడికి అందిస్తే పైన ఉన్నవాడికి అప్పుడు వాడి పైనుంచి లాగగలుగుతాడు. లేదు అనంటే నేను ఇటే కూర్చొని ఉంటాను హాయిగా అని చెప్పి అటగే కూర్చొనో పడుకొనో ఉండిపోతే అప్పుడు వాడిని పైకి లాగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కిందకు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఉద్ధరణ కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, భగవంతుడు మన కోసం ఒక మెట్టు కిందకి దిగినప్పుడు మనం కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. ఏమిటి ఇక్కడ పైకి ఎక్కడానికి ప్రయత్నించడం అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో దాన్ని ఆచరణ చేయడం. ఇదే ఇక్కడ